అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఆయన థర్డ్ మిషనరీ జర్నీలో ఉన్నారు. అయితే అటువంటి సమయంలో ఆయన త్రోయ అనేటువంటి ఒక పట్టణానికి వచ్చారు. అక్కడ ఆదివారమున వారందరూ ఒక మేడ గదిలో ఆయన యొక్క రొట్టెను విరుచుటకు వారందరూ కూడి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నారు, వారందరూ వినుచున్నటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అక్కడ మాట ఉంటది, అర్ధరాత్రి వరకు అపోస్తులుడైనటువంటి పౌలు గారు విస్తరించి మాట్లాడుచుండెను. అర్ధరాత్రి వరకు. ఈరోజు మనం ఏ సమయంలో ఉన్నామండి? అర్ధరాత్రి. వారు కూడా అక్కడ ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నారంట. ఆల్ నైట్ ప్రేయర్లో వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే పౌలు గారు విస్తరించి మాట్లాడుచు ఎంతో వాక్యాన్ని ఆయన ప్రకటించుచున్నటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పని ఏంటంటే ఆ కింద వచ్చినాన్ని మనం చూస్తే ఆ గదిలో, మేము కూడి ఉన్న గదిలో అనేక దీపములు ఉండెను. కింద వచనంలో వ్రాయబడి ఉంటది, ఐతుకు అనే ఒక యవనస్తుడు అక్కడ కిటికీలో కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్నటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్నాడు, బాగానే ఉంది. అతడు నిద్ర భారము వలన జోగి ఆ కిటికీలో నుండి 3వ అంతస్తు, వారు కూడి ఉన్నటువంటి ఆ మేడ గది ఎన్నో అంతస్తులో ఉందంటే 3వ అంతస్తులో ఉంది. ఆ 3వ అంతస్తు నుండి ఆ యవనస్తుడు నిద్ర భారం వలన జోగి క్రింద పడిపోయినటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనం చాలా నార్మల్గా క్యాజువల్గా చదువుకొని వెళ్ళిపోతూ ఉంటాం. నిద్ర వచ్చింది పడిపోయాడు అనుకుంటాం. కానీ అక్కడ ఆ యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే అపోస్తులుడైనటువంటి పౌలు అక్కడ ఆల్ నైట్ ప్రేయర్లో వారికి అనేక సంగతులను వివరించుచున్నటువంటి స్థితిని మనం చూస్తాం. వివరించుచున్నప్పుడు ఆ యవనస్తుడు ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? దేవుని యొక్క మందిరంలో ఆ గదిలో ఆ యవనస్తుడు కూర్చోలే. మనం అక్కడ ప్రియులారా, అక్కడ మనం గమనించినట్లయితే స్థలము లేక కిటికీలో కూర్చున్నాడు అని అక్కడ వ్రాయబడలేదు. అక్కడ మనం చూస్తే ఆ యవనస్తుడు కిటికీలో కూర్చుని పౌలు గారు చెప్పినటువంటి మాట వినుచున్నటువంటి స్థితిని మనం చూస్తాం. వారందరూ ఒక మేడ గదిలో కూర్చుని ఉన్నారు. ఆ మేడ గదిలో అనేకమైనటువంటి దీపములు, లైట్స్, అనేకమైన లైట్స్ ఉన్నాయంట. లైట్స్ అంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు మంచి మంచి లైట్స్ ఉన్నాయి, ఇలాగ ఉంటాయా? మన ఇంట్లో ఉండేటువంటి కరెంటు దీపాలు ఉన్నాయా? వాటిలాగా ఉంటాయా? ట్యూబ్ లైట్స్ లాగా ఉంటాయా? కాదే. ఆ రోజుల్లో లైట్స్ ఏ రీతిగా ఉండేవి? వారు దీపాలను వెలిగించేటువంటి వారు. నూనెతో మండుచున్నటువంటి దీపాలు అనేకమైనవి ఆ ప్రదేశంలో ఉన్నవి అంట. దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? దీపానికి సాదృశ్యం దేవుని యొక్క వాక్యం. ఆ దీపము వెలుగుచుండడానికి కావలసినటువంటి నూనె, ఆయిల్కి సాదృశ్యం దేవుని యొక్క అభిషేకం. దేవుని యొక్క అభిషేకముతో విత్తబడుచున్నటువంటి వాక్యము, అనేకమైనటువంటి వాక్యాలు ఆ యొక్క మేడ గదిలో ఉన్నాయంట. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు వెదజల్లబడుతూ ఉంది. ఈరోజు మనకి వాక్యం ఎంతో విస్తారంగా వెదజల్లబడుతూ ఉంది. వచ్చే ప్రతి దైవజనుడు కూడా ఆత్మతో నింపబడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ మేడగదిలో ఎలాగైతే వాక్యం విస్తారంగా ఉందో ఇక్కడ కూడా అలాగే దేవుని యొక్క వాక్యము, అభిషేకముతో విత్తబడుచున్నటువంటి వాక్యము విస్తారంగా మనకి లభ్యంగా ఉన్నది. మనం ఎంతో ఆశీర్వదించబడిన వారం. దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే అక్కడ మనం చూస్తే పౌలు గారు విస్తరించి మాట్లాడచ్చు. చరిత్రకారులు చెప్తూ ఉంటారు, పౌలు గారు ఎంతసేపు ప్రసంగం చేశారంటే 6 గంటల నుండి 12 గంటల వరకు ఆయన ప్రసంగం చేస్తూనే ఉన్నారంట రాత్రి. ఈ రోజుల్లో 1 గంట దాటగానే మనం ఏం చేస్తాం చెప్పండి? పాస్టర్ గారికి సిగ్నల్ ఇస్తూ ఉంటారు. అంటే అన్ని సంఘాలని నేను చెప్పట్లేదు, సాధారణంగా జరిగేటువంటిది. లేకపోతే బోర్ కొట్టేస్తూ ఉంటుంది మనకి. ఒకసారి లేచి వాష్రూమ్కి వెళ్దామని బయటకు వెళ్తాం, లేకపోతే ఒకసారి మనం బయట తిరిగి వద్దామని వెళ్తూ ఉంటాం, లేకపోతే ఒకసారి లేచి నిలబడితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. పౌలు గారు ఎంతసేపు ప్రసంగం చేశారంటే ఆల్ నైట్ ప్రేయర్లో 6 నుండి 12 గంటల సేపు ఆయన వాక్యాన్ని ఆ రోజు రాత్రి ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని యొక్క అభిషేకముతో ప్రకటిస్తూ ఉన్నారు. అయితే అటువంటి సమయంలో ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడండి? యవనస్తుడైనటువంటి ఐతుకు కిటికీలో కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వినుచు ఉన్నాడంట. కిటికీలో కూర్చుని
దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాడు. అక్కడ వ్రాయబడి ఉంటుంది, అది అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి వరకు పౌలు గారు ప్రసంగం చేస్తున్నారని వ్రాయబడి ఉంటుంది. కిటికీలో కూర్చుని యవనస్తుడు. అయితే ఆ మాటకు మూల భాషలో అర్థాన్ని, గ్రీకు భాషలో అర్థాన్ని మనం చూస్తే యవనస్తుడు అంటే మన దృష్టిలో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అనుకుంటాం. కానీ గ్రీకు భాషలో అక్కడ వాడినటువంటి పదం 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారందరికీ వాడేటువంటి పదమే అక్కడ వాడారంట. కనుక యవనస్తుడు అంటే యవనస్తుడు కాదు, అక్కడ ఒక మంచి బలముగా ఉన్నటువంటి వ్యక్తి అని మనం చూడగలం. 40 సంవత్సరాలు అంతకన్నా లోపు వయసు ఎంతైనా ఉండొచ్చు. అయితే అటువంటి సమయంలో ఆ వ్యక్తి కూర్చుని దేవుని వాక్యం వినుచున్నాడు. 1 గంట సేపు వినుంటాడు, 2 గంటల సేపు వినుంటాడు. వెంటనే ఆ వ్యక్తికి ఏం చేసింది, ఇంతసేపు చెప్తున్నారేంటి, ఇంకా ముగించట్లేదేంటి, ఇంకా ఈ వాక్యానికి అసలు ముగింపు లేదా అని చెప్పి వెళ్ళి కిటికీలో కూర్చున్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ త్రోయ పట్టణం, అక్కడ ప్రదేశం అంతా కూడా అర్ధరాత్రి వేళ చీకటి క్రమ్మి ఉన్నది. చీకటి సమయం అది. దేవుని యొక్క మందిరంలో వారు కూడి ఉన్న చోటేమో వెలుగు ఉంది, వారు కూడి ఉన్న చోటు దేవుని యొక్క వాక్యం ఉంది. మిగతా బయట ప్రపంచం అంతా చీకటిగా ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. కిటికీలో కూర్చుని ఉన్నాడు. అప్పుడప్పుడు కిటికీలోంచి బయటికి చూస్తూ ఉండొచ్చు. కాసేపు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాడు. ఏమన్నా శబ్దం అయితే మళ్ళీ కిటికీ బయటికి చూస్తూ ఉండొచ్చు. ఆ వ్యక్తి అలా తన యొక్క సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. నిద్ర భారము వలన జోగి, ఇంగ్లీష్ బైబిల్ ఒక ట్రాన్స్లేషన్లో వ్రాయబడి ఉంటుంది, హీ వాజ్ సింకింగ్ ఇన్ టు డీప్ స్లీప్. అంటే అది 1 నిమిషంలో వచ్చినటువంటి నిద్ర కాదంటది. చాలా సేపటి నుండి అపవాదం ఏం చేస్తున్నాడంటే ముందు కిటికీ దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళాడు. అతనిలోకి నిద్ర అనేటువంటి విత్తనాన్ని విత్తాడు. నెమ్మదిగా దానిలోకి సింక్ అయిపోతూ ఉన్నాడు. సింక్ అవ్వడం అంటే అర్థం ఏంటి, ఒక పడవలకి చిన్న క్రాక్ వచ్చింది అనుకోండి, ఒక షిప్కి ఒక చిన్న క్రాక్ వచ్చింది అనుకో, అది మునగడానికి ఎంతసేపు పడుతుంది, అనేక గంటలు పడుతుంది. అక్కడ మాట అర్థం అది వారి మూల భాషలో వాడినటువంటి మాట. ఆ యొక్క వ్యక్తి కూడా అక్కడ కూర్చుని నిద్రలోకి నెమ్మదిగా నిద్ర మత్తులోనికి దిగిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం, దిగజారినటువంటి స్థితిని మనం చూస్తాం. అక్కడ దాని తర్వాత వ్రాయబడి ఉంటుంది, హీ వాజ్ టోటల్లీ ఓవర్కమ్ బై స్లీప్ అని వ్రాయబడి ఉంటుంది. ఇంకా అతను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆ నిద్ర మత్తు అతన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ అపవాది యొక్క ఆ కుయుక్తులు అతన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఆ నిద్ర భారం వలన అతను ఆ జోగి ఆ కిటికీలో నుండి క్రింద పడిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. చీకటిలో పడిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎన్ని అంతస్తులు అని చెప్పుకున్నామండి మనం? 3 అంతస్తులు. 3కి సాదృశ్యం దేవుని యొక్క సంఖ్య, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అతను పడిపోయింది కేవలం ఒక బిల్డింగ్ మీద నుంచి కాదు, ఒక గదిలోంచి కాదు, దేవుల్లో నుండి లోకాల్లోనికి పడిపోయాడు. వెలుగులో నుండి చీకటిలోనికి పడిపోయాడు. ఈ యొక్క చీకటి సంబంధమైనటువంటి లోకంలోనికి పడిపోయి చనిపోయిన వానిగా ఎత్తబడెను అని అక్కడ దైవ గ్రంథంలో ఉంటుంది. ప్రియులారా, ఈరోజు మనం అందరము కూడా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క లోకంలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈ యొక్క లోక ఆలోచనలు అపవాది మన యొక్క హృదయంలో, మన యొక్క మనసులో పెడుతూ ఉంటాడు. ఒక చర్చ జరుగుతున్నటువంటి సమయంలో కొన్ని సందర్భాల్లో మనకి బోర్ అనిపించి దేవుని యొక్క మందిరంలో నుండి మనం బయటకు వెళ్తూ ఉంటాం. ప్రియులారా, అదే సమయంలో అపవాదికి సంబంధించినటువంటి విత్తనాలు మన యొక్క హృదయంలో నాటుతాడు. అపవాదికి సంబంధించినటువంటి ఆలోచనలు మన యొక్క మనసులో పెడతాడు. దేవుని నుండి అదే సమయం వాడికి మనల్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోవడానికి అని మనము గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అతను ఎక్కడ కూర్చుని ఉన్నాడండి? కిటికీలో కూర్చుని ఉన్నాడు. కిటికీకి సాదృశ్యం ఈరోజు, కిటికీకి సాదృశ్యం ఏంటి అంటే మనం చూసినట్లయితే మేము కిటికీ దగ్గర కూర్చోవట్లేదు కదా, కిటికీ దగ్గర మేము లేము కదా అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రస్తుత రోజుల్లో కిటికీ అంటే ఏంటి చెప్పండి? ఇంట్లో నుండి కిటికీ ఓపెన్ చేస్తే ప్రపంచాన్ని మనం చూడగలం. ఈరోజు అపవాది ఎంత తెలివైనటువంటి వాడంటే ఆ కిటికీల్ని మనందరి చేతుల్లో పెట్టాడు, ఆ కిటికీని మనందరి పాకెట్స్లో పెట్టాడు, ఆ కిటికీని మనందరి ఇళ్లలో పెట్టాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కిటికీని పెట్టాడు అపవాది. ఏంటండి అది? మన యొక్క చేతిలో మనం వాడేటువంటి
మొబైల్ అని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మందిరంలో మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం, లేకపోతే మన వ్యక్తిగత మన యొక్క రోజులో మనం మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. దేవుని కంటే ఎక్కువగా దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అపవాద ఆ యొక్క కిటికీని ఓపెన్ చేసి అక్కడ కూర్చోబెడుతున్నాడు. సోషల్ మీడియా అనేటువంటి ఒక కిటికీ, మొబైల్ అనేటువంటి ఒక కిటికీ, దానికి ఎడిక్షన్, ఆ మొబైల్కి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు యవనస్తులే కాదు, ఒక చెప్పాలంటే 40 బిలో ఏజ్ వాళ్ళు మాత్రమే సెల్ ఆపరేట్ చేయగలరు. 40+ వాళ్ళు, ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారంటే వారు బాగా జస్ట్ ఫోన్, వారు కాల్ ఆన్సర్ చేయడం, కాల్ కట్ చేయడం తప్ప మిగతా ఏవి కూడా ఆ జనరేషన్ వాళ్ళు చేయలేరు. 40 బిలో ఏజ్ వాళ్ళు మొబైల్కి కట్టి పాడేశాడు అపవాది. ఆ కిటికీ దగ్గర ఈ జనరేషన్ అంతటినీ కూర్చోబెడుతున్నాడు. ఎందుకు అంటే ఆ వెలుగులో నుండి కింద పాడేయాలి, మందిరంలో నుండి బయట పాడేయాలి. మందిరంలో వాక్యం ఉంది, మందిరంలో అభిషేకం ఉంది, ఎంతో వాక్యం వెదజల్లబడుతూనే ఉంది. ఈరోజు ఆన్లైన్ ప్రేయర్లో కూర్చున్నప్పటికీ కూడా మన యొక్క హృదయాల్లో ఒక్కోసారి అపవాది మనల్ని కిటికీ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. యవనస్తుల్ని కిటికీ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఈ జనరేషన్ని కిటికీ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని నుండి క్రింద పాడేయాలి, వెలుగులో నుండి క్రింద పాడేయాలి, చీకటిలో పాడేయాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను క్రమ్ముచున్నది. ఈరోజు మందిరంలో వాక్యం అనేటువంటి వెలుగుతో ఉన్నాం. లోకంలో ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, వెలుగులో మనం ఉన్నాం. ఈ గేటు దాటితే ఏం జరుగుతుందో మనకు తెలియదు. అనేకమైనటువంటి ఇతర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, చీకటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చీకటితో లోకం నింపబడి ఉంది. ప్రియులారా, మనందరం వెలుగులో ఉన్నాం. అయితే మన హృదయం కూడా ఈ మందిరంలోనే ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే దైవ గ్రంథంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మెలకు అంటే మనం అనుకుంటాం నిద్రపోకుండా ప్రార్థన చేయం. నిజమే, నిద్రపోకుండా ప్రార్థన చేయాలి. కానీ మన ఆత్మని అపవాది పెట్టేటువంటి ఆ నిద్ర మత్తు, అంటే మొబైల్ అనేటువంటి నిద్ర మత్తు, సోషల్ మీడియా అనేటువంటి నిద్ర మత్తు, దానిలో పడిపోకుండా మనం మెలకువగా ఉండి దేవుని యొక్క సముఖంలో కూర్చుని మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఐతుకు యవనస్తుడు, అతను ఒకవేళ అతనికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు దేవుని మందిరానికి రావడానికి. అతని పేరెంట్స్ బలవంతంగా ఆ మందిరానికి ఒకవేళ తీసుకుని వచ్చి ఉండొచ్చు. అందుకే బహుశా ఇంట్రెస్ట్ లేక ఇంకా రావాల్సి వచ్చింది కనుక కిటికీలో కూర్చుని ఆ వాక్యం కూడా వినుచు ఉండొచ్చు. ప్రియులారా, ఏ విధము చేతనైనప్పటికీ కూడా చీకటిలోనికి ఆ యొక్క 3వ అంతస్తు నుండి క్రింద పడిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో పౌలు గారు చేసినటువంటి పని ఏంటంటే, దైవజనుడు వదిలేయలేదు, పౌలు గారు వదిలేయలేదు. ఆయన మళ్ళీ క్రిందకు దిగి వచ్చి ఆ యొక్క ఐతుకు, ఆ యవనస్తుణ్ణి కౌగిలించుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. మూల భాషలో మనం చూసినట్లయితే ఏ రీతిగా కౌగిలించుకున్నారంటే, పాత నిబంధన కాలంలో ఎలీషా ప్రవక్త ఆ చనిపోయినటువంటి బిడ్డను ఏ రీతిగా అయితే కౌగిలించుకున్నారో ఆ రీతిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ బిడ్డను కౌగిలించుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఎప్పుడైతే కౌగిలించుకున్నారో చనిపోయిన వానిగా ఎత్తబడను అని వ్రాయబడి ఉంటుంది. అయితే ఆ వ్యక్తి తిరిగి అతను పునరుద్ధానుడై అతనిలోనికి దేవుని యొక్క అభిషేకం వచ్చి, అతనిలోనికి దేవుని యొక్క జీవము తిరిగి వచ్చి అతను తిరిగి లేపబడినటువంటి స్థితిని మనం చూస్తాం. మరలా అతన్ని ఎక్కడికి తీసుకొచ్చారు? దేవుని యొక్క మందిరానికి తెచ్చారు. ఇక్కడ యవనస్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి ప్రియులారా, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ప్రభువు ఈ యొక్క వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. నీవు లోకంలోనికి వెళ్ళిపోయినప్పటికీ పర్లేదు, తిరిగి రావాల్సింది ఎక్కడికి? దేవుని యొక్క పాద సన్నిధిలోనికి. నువ్వు లోకంలోకి ఎంత దూరంలో పడిపోయినప్పటికీ పర్వాలేదు, తిరిగి ఒక రోజు మళ్ళీ దేవుడు నిన్ను ఖచ్చితంగా ఈ మందిరంలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క ప్రణాళికలోనికి నిన్ను తీసుకువస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అక్కడ మనం చూసినట్లయితే ఆ యవనస్తుణ్ణి, అతను ఆ యొక్క కిటికీలో నుండి పడిపోయినటువంటి యవనస్తుడిని తిరిగి పౌలు గారు ఎక్కడికి తీసుకొచ్చారు? దేవుని యొక్క మందిరంలోనికి తీసుకుని వచ్చి అక్కడ మనం చూసినట్లయితే అతని తల్లిదండ్రులకి అతన్ని అప్పగించినటువంటి స్థితిని మనం చూస్తాం. అప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను అని వ్రాయబడి ఉంటుంది. వారందరూ కూడా ఆదరించబడ్డారు, ఆ కుటుంబంలో సంతోషం కలిగింది. అప్పుడు వారందరూ కూడా కమ్యూనియన్ సర్వీస్లో పార్టిసిపేట్ చేశారు.
ఇంకా పౌలు గారు ఆయన మెసేజ్ని కంటిన్యూ చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎప్పుడు వరకు కంటిన్యూ చేశారంటే తెల్లవారు వరకు ఆయన వాక్యం చెప్తూ ఉన్నారు. చివరికి తెల్లవారినటువంటి స్థితిని మనం చూస్తాం. వెలుగు వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. వెలుగు వచ్చిన తర్వాత ఆయన ఆ యొక్క ఊరు నుండి మరొక ఊరికి ఆయన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి స్థితిని మనం చూస్తాం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈరోజు లోకమంతా చీకటి క్రమి ఉన్నదని మనం చూసాం. మళ్ళీ వెలుగు ఎప్పుడు వస్తుందండి? దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు. అక్కడ అర్ధరాత్రి అంటే ఉదయానికి చాలా సమీపమైనటువంటి కాలం. ఈరోజు మన అందరం కూడా అర్ధరాత్రి సమయంలో ఉన్నాం. దేవుని యొక్క రాకడికి సమీపమైనటువంటి కాలంలో ఉన్నాం. దేవుని యొక్క రాకడ రాబోచున్నది. ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నారని దైవజనులు అనేకమైనటువంటి వాక్యాలు మనం వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మన యొక్క జీవితాలను మనం మార్చుకోలేకపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిరిగి మనం దేవుని వైపు రాగలిగినట్లయితే, తిరిగి దేవుని యొద్దకు మనం చేర్చబడినట్లయితే, ఎప్పుడైతే మనం అందరము దేవుని యొక్క సముఖంలోనికి వచ్చి, దేవుని యొక్క ప్రణాళికలోనికి ఎప్పుడైతే వచ్చి దేవుని యొక్క ఇంటిలోనికి మనం చేర్చబడతామో, అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క రాకడ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. పౌలు గారు అక్కడ చేసినటువంటి పని ఏంటంటే, మరలా తిరిగి ఆ యవనస్తుణ్ణి ఆ సంఘములోనికి చేర్చినటువంటి స్థితిని మనం చూస్తాం. దాని యొక్క ఆత్మీయ అర్థాన్ని మనం చూసినట్లయితే, సంఘంలోనికి చేర్చడం అంటే అర్థం ఏంటండి? మళ్ళీ రీజాయినింగ్ అన్నమాట. అతను ఆ యొక్క సంఘానికి చెందినవాడు కాదా? ముందు ఆ సంఘంలో కూర్చోలేదా? కిటికీలో కూర్చున్నప్పటికీ ఆ సంఘంలో ఉన్నాడు, ఆ యొక్క ప్లేస్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరలా పౌలు గారు తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రదేశంలో, ఆ యొక్క మేడ గదిలో అతన్ని కూర్చోబెట్టినటువంటి స్థితిని మనం చూస్తాం. వాక్యాన్ని బోధించినటువంటి స్థితిని మనం చూస్తాం. ఈరోజు మనం దేవుని నుండి తప్పిపోయినప్పటికీ, దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయినప్పటికీ, దేవుని యొద్దకు, దేవుని యొక్క కుమారుడు కుమార్తెగా మనం తిరిగి చేర్చబడవలసినటువంటి వారమై ఉన్నాం. అదేంటండి, మేము క్రైస్తవులము, మా తల్లిదండ్రులు క్రైస్తవులు, మా తాతల ముత్తాతల కాలం నుండి మేము క్రైస్తవులు, మేము క్రిస్టియన్స్, ఇది సరిపోతుంది అనుకుంటే అది చాలదు, అది సరిపోదు నీ నా ఆత్మీయ జీవితానికి. ఎందుకంటే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ బిడ్డను ఏ రీతిగా అయితే పౌలు గారు తిరిగి సంఘంలోనికి చేర్చి తల్లిదండ్రులకు అప్పచెప్పి ఆ ఇంటిలోనికి చేర్చారో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన సేవా పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో జక్కయ్య మనందరికీ తెలుసు, పొట్టి జక్కయ్య అని మనందరికీ కూడా ఫెమిలియర్ ఆ యొక్క ఇన్సిడెంట్. అయితే అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క వ్యక్తి ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్తూ ఉంటారు. ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే అర్థం ఏంటండి? అబ్రహాం యొక్క సంతానంలో నుండి వచ్చినటువంటి వారు అని. అతను అబ్రహాం సంతతి వాడు కాదా? ఇశ్రాయేలీయుడు కాదా? ఇశ్రాయేలీయుడే, ఇశ్రాయేల్ వంశంలో పుట్టినటువంటి వాడే, ఇశ్రాయేలీయునిగా చలామణి అవుతున్నటువంటి వాడే. కానీ అతను ప్రభు అక్కడ మీన్ చేసింది ఏంటంటే, అక్కడ యొక్క ట్రాన్స్లేషన్ మూల భాషలో మనం చూసినట్లయితే ఇతడును అబ్రహాం కుమారుడే అని మనకు బైబిల్లో ఇక్కడ ట్రాన్స్లేట్ చేయబడింది. కానీ అసలైన ట్రాన్స్లేషన్ ఎలా ఉండాలంటే, ఇతడును నిజమైన అబ్రహాము కుమారుడే. మనకి ఇంగ్లీష్ బైబిల్లో కూడా యాంప్లిఫైడ్ వెర్షన్లో మనం చూసినట్లయితే ట్రూ స్పిరిచువల్ సన్ ఆఫ్ అబ్రహాం అని వ్రాయబడి ఉంటుందంట. అంటే అక్కడ ఇతడును నిజమైనటువంటి ఆత్మీయ కుమారుడు అబ్రహాం కనుక అని అక్కడ ప్రభు చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే జక్కయ్య అబ్రహాం కుమారుడే, అబ్రహాం సంతతి వాడే. అయినప్పటికీ కూడా అతను దేవునికి దూరముగా జీవిస్తూ ఉండబట్టి అతను అబ్రహాం కుమారునిగా బిహేవ్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన విశ్వాసులకు తండ్రి. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు అబ్రహాం సంతానంలో పుట్టినప్పటికీ కూడా ఇప్పుడు నీవు నిజమైనటువంటి అబ్రహాము కుమారుడివి. ఇప్పుడు నీవు నిజముగా అబ్రహాము యొక్క ఇంటిలోనికి చేర్చబడ్డావు, రక్షణ గృహంలోనికి చేర్చబడ్డావు. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇప్పుడు నీవు నిజమైనటువంటి ఆత్మీయ కుమారుడివి అబ్రహాముకి. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఈ లోకంలో డాక్టర్స్ కానీ, లేకపోతే మంచి మంచి ప్రొఫెషనల్గా మంచి స్థాయిలో ఉన్నటువంటి వారి బిడ్డలు, వారి ప్రొఫెషన్నే ఆ బిడ్డ కూడా డాక్టరే అయ్యాడు అనుకోండి, అతను మనం చూస్తూ ఉంటాం. ఏదో సందర్భంలో అతను తండ్రిలాగా మంచి పని చేశాడు అనుకోండి, ఇప్పుడు నీవు నిజంగా పలానా ఆయన కొడుకు అనిపించుకున్నావు అని అంటూ ఉంటాం. అలాగే అక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు నీవు నిజంగా
అబ్రహాము కుమారుడివి. అక్కడ పౌలు గారు కూడా చేసినటువంటి పని ఏంటంటే, ఇప్పుడు నీవు నిజంగా మందిరం బిడ్డవయ్యావు, ఇప్పుడు నీవు నిజంగా దేవుని కుటుంబంలో చేర్చబడ్డావు అని చెప్పి పౌలు గారు తీసుకుని వెళ్ళి ఆ యొక్క బిడ్డను తిరిగి మళ్ళీ ఆ యొక్క 3వ అంతస్తులో అదే మేడగదిలో ఆ యొక్క సర్వీస్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఆ సర్వీస్ని కంటిన్యూ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు ప్రియులారా, మనందరి యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ ఆన్లైన్ ప్రేయర్లో మనందరం చేరి ఉన్నాం. ఈ ఆన్లైన్ ప్రేయర్లో మనం చేరడం ద్వారా మనం మొట్టమొదటిగా స్పిరిచువల్ బ్లెస్సింగ్ని మనం పొందాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా మనం ఆశీర్వదించబడాలి. స్పిరిచువల్ బ్లెస్సింగ్ అంటే అర్థం ఏంటంటే, మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో నీవు నేను ఆత్మీయంగా వెనకబడిపోయి ఉండొచ్చు, దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, దేవునికి అవిధేయమైన పనులు చేస్తూ జీవిస్తూ ఉండొచ్చు, చీకటిలో మనం పడిపోయి ఉండొచ్చు, వాక్యంలో ఉన్న మన సెల్లో కూడా అనేకమైనటువంటి వాక్యాలు వస్తూ ఉంటాయి, టీవీ ఆన్ చేస్తే అనేకమైన వాక్యాలు వస్తూ ఉంటాయి, మనం వాక్యంలో నుండి పడిపోయి ఉండొచ్చు. ఈ రాత్రి మొట్టమొదటిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. నిద్ర మత్తు వలన అపవాది చేత కంట్రోల్ చేయబడుతున్నటువంటి మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి దైవజనులు చెప్పినటువంటి వాక్యము ద్వారా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుని తిరిగి నిజమైనటువంటి అబ్రహాము కుమారులుగా, అబ్రహాము కుమార్తెలుగా దేవుని యొక్క మందిరంలోనికి మనం చేర్చబడవలసినటువంటి వారమై ఉన్నాం. నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం మారవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు ఆ అబ్బాయికి ఫిజికల్ బ్లెస్సింగ్ కూడా వచ్చింది. ఆ యవనస్తుడికి ఏంటంటే, అతని యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అతను ఫిజికల్గా కూడా జీవాన్ని పొందగలిగాడు. ఈరోజు మనందరి యొక్క జీవితాల్లో కూడా ఏ వ్యాధితో వచ్చావేమో, ఏ బలహీనతతో వచ్చావేమో, ఈరోజు రాత్రి స్పిరిచువల్ బ్లెస్సింగ్తో పాటు ఫిజికల్ బ్లెస్సింగ్ను కూడా నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీ జీవితంలో నీ శరీరంలో ఉన్నటువంటి ఏ వ్యాధి అయినప్పటికీ, ఏ బలహీనత అయినప్పటికీ ఆయన స్వస్థపరుస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు రాత్రి ఫిజికల్ బ్లెస్సింగ్ని కూడా మనందరికీ అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈరోజు రాత్రి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా అంటే మేము నిద్రపోవట్లేదండి అంటే, మనం అందరం నిద్రపోకుండానే ఉన్నాం ఇక్కడంతా. అయినప్పటికీ మన ఆత్మీయ జీవితంలో అపవాది కలుగు చేసేటువంటి ఆ నిద్రమత్తు, మన ఆత్మీయ జీవితాన్ని నిద్రపుచ్చేటువంటి ఆ యొక్క నిద్రమత్తు అంటే అది ఏ విషయం ద్వారా అవనివ్వండి, మన మొబైల్ ద్వారా అవనివ్వండి, లేకపోతే మన యొక్క జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన పనుల ద్వారా అవనివ్వండి, ఆ నిద్ర మత్తులోనికి వెళ్ళిపోకుండా మనమందరము కూడా దేవునికి మనం ప్రార్థన చేసి మన యొక్క ఆత్మలను మెలకువగా ఉంచుకుని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలను, వేదనలను ఆయన తొలగించేటువంటి ప్రభువు అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ రోజు క్రొత్త నిబంధన కాలంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు త్రోయ పట్టణములో ఆ యొక్క యవనస్తుడు, ఆ యొక్క వ్యక్తి నిద్రమత్తు వలన అతను చీకటిలోనికి పడిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. త్రోయ, ఏ సిటీ ఆఫ్ ట్రాయ్, చరిత్రలో మనం చూసినట్లయితే సిటీ ఆఫ్ ట్రాయ్ అని వారు పిలుస్తూ ఉంటారు, ట్రోజన్ సిటీ. ఈరోజు మనందరికీ కూడా సైబర్ విభాగంలో ఉన్నటువంటి వారికి ట్రోజన్ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటో తెలుస్తుంది. ట్రోజన్ అంటే అది ఒక వైరస్. మన యొక్క మొబైల్స్లోనికి, మన యొక్క కంప్యూటర్స్లోనికి వైరస్ ఏ రీతిగా వస్తుందంటే దాన్ని వారు ట్రోజన్ అని పిలుస్తూ ఉంటారు, ట్రోజన్ వైరస్. అది చూడడానికి మీరు ఎవరు లింకులు క్లిక్ చేయకండి. ఎస్ఎంఎస్లో లింకులు వస్తాయి, వాట్సాప్లో లింకులు వస్తాయి. మీరు లింక్ క్లిక్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయిపోద్ది, మీ మొబైల్లో ఉన్న పర్సనల్ డేటా అంతా, డబ్బులన్నీ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అంటారు. చూడండి ఎక్కడి నుంచి మొదలవుద్ది అంటే ట్రోజన్ వైరస్ నుండి మొదలవుతుంది. ఈ యొక్క సిటీ పేరే ఆ యొక్క వైరస్గా ఈరోజు మనందరం పిలుస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ యొక్క ట్రోజన్ వైరస్ చూడటానికి ఏదో ఎస్ఎంఎస్ లాగే ఉంటుంది, ఏదో ఒక లింక్ లాగే ఉంటుంది, ఏదో ఒక మంచిగానే మనకు కనబడుతూ ఉంటుంది. మన మొబైల్లో దాన్ని క్లిక్ చేస్తే మన యొక్క మొబైల్లో ఉన్న డేటా అంతా కూడా అది మిస్యూజ్ అయ్యి మనం నష్టపోతాం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అక్కడ త్రోయలో జరిగింది కూడా అదే. ఆ వ్యక్తి కిటికీ దగ్గరే ఉన్నాను కదా, మంచిదే కదా, పర్వాలేదు కదా, మంచి ఏమన్నా దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి, లేకపోతే చక్కగా
కిటికీలో కూర్చున్నా నాకు టైం పాస్ అవుతా ఉన్నది అని అనుకున్నాడు, కానీ అది చివరికి అతన్ని నష్టపరిచినటువంటి స్థితిని మనం చూస్తాం. అయినప్పటికీ పర్వాలేదు, తిరిగి దేవుడు ఆ యొక్క వ్యక్తిని రెస్టోర్ చేశాడు. మనం ప్రతి నెల ఆఖరి బుధవారము ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్లో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ప్రతి నెల వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అని నామకార్థంగా కాదు, కానీ మన యొక్క ఆత్మీయ జీవితాలను సరి చేసుకుని, ఒకవేళ ఆత్మీయ నిద్రలో నుండి మనం బయటకు వచ్చి మన యొక్క జీవితాలను ఎప్పుడైతే ప్రభువుకి సమర్పించుకుంటామో, ఆయన మన యొక్క జీవితాల్ని ఆయన పునరుద్ధాన స్థితిలోనికి తీసుకుని వెళ్ళి మనల్ని రిజరెక్ట్ చేసి, రివైవ్ చేసి, ఉజ్జీవంతో మన యొక్క ఆత్మలను, మన యొక్క కుటుంబాలను, మన యొక్క సంఘాలను ఉజ్జీవంతో ఆయన నింపుతారు అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, ఈరోజు రాత్రి మనందరి యొక్క జీవితాల్లో కూడా అటువంటి ప్రార్థన చేద్దాం. నిజమైన క్రైస్తవులుగా మార్చబడదాం. నిజమైనటువంటి అబ్రహాము కుమారులు, అబ్రహాము కుమార్తెలుగా మార్చబడదాం. తిరిగి దేవుని యొక్క రక్షణ గృహంలోనికి అడుగు పెడదాం. వాక్యం మీద చల్లబడుతుంది, దేవుని యొక్క అభిషేకం ఉంది. దేవుని యొక్క మందిరంలోనికి ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకున్నామో, ఈరోజు రాత్రి నీవు ఏమి అడుగుతున్నావో అది నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను ఇంటికి పంపిస్తారు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు నాకు అనుగ్రహించును గాక. మరొకసారి దైవ జనరాలు డాక్టర్ జాయ్ చెరియన్ గారికి, వారి కుటుంబమునకు, మరి వారి ఆత్మీయ కుటుంబమునకు, మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఆమేన్.